భయంకరముగా త్రాగుడికి బానిస్తాను నేను. ఉదయం లెగిస్తే దానితోనే బ్రష్, దానితోనే బతుకు, దానితోనే స్టార్ట్. రోజు కొంచెం ఒక ఫుల్ అవలీలగా తాగేటువంటి వ్యక్తిని నేను. భయంకరంగా ఒక మర్డర్ చేస్తే, ఒక వ్యక్తిని తల నరికితే 50,000, చేయి నరికితే 10,000, కాలు నరికితే 50,000, కిరాయికి వ్యాపారం చేసి గుండా ముఠాతో బ్రతికిన మనుషుడు నేను. భయంకరమైనటువంటి కరికరము లేనటువంటి దౌర్భాగ్యం బ్రతుకున్నారు. పుట్టడానికి చౌదరి కుటుంబంలో పుట్టా, డిగ్రీ చదువుకున్న బిఎస్సి, జ్ఞానం లేదు నాకు, మూర్ఖుడునైపోయా, అంధుడుగా గొడవలకి, తొమ్మిలకి, త్రాగి పడిపోవడం, వారులో గలిబిలి, బిల్లె కొట్టేయడం, ఎచ్చలవిడి జీవితం. కానీ అనంతమైన దేవుని కృపను బట్టి మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పాడు, సుధీర్, నా మొదటి పేరు సుధీర్ కుమార్, సుధీర్ నీవు బ్రతకడం కష్టం, నీ బ్లడ్ అంతా బ్లాక్ గా మారిపోయింది, ఎక్కడ కూడా రక్త కణాలు ఎవరే కనపడతారు నీలో, మొత్తం స్పాయిల్ అయిపోయింది జీవితం అన్నాడు. ప్రభుని అప్పటికే తెలుసుకున్నాను నేను. ప్రభు సేవకు పిలిస్తే రాని అడ్డం తిరిగాను నేను. ఆ పరిస్థితిలో ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాను, నన్ను బ్రతికిస్తే సేవలో నిలబడతా, ఇంకెప్పుడు మళ్ళీ లోపలికి తిరగడం. దేవుని మహాకృపను బట్టి దేవుడు బ్రతికించాడు, మళ్ళీ ఎప్పుడు లోకవైపు తిరగల. నా నిరీక్షణ, నా గురి ఒకటే, బ్రతికితే దేవుని కొరకు నిప్పులాగా బ్రతుకుదాం, లేకపోతే చచ్చిపోదాం. రెండే ఆలోచన అంతేనా. దేని అంతకు ఎక్కువ ప్రేమించాను, నా భార్య అయినా, నా పిల్లైనా, నా కుటుంబమైన ఏదైనా సరే, దేవుని తర్వాతే నెక్స్ట్ స్థానం నా జీవితంలో. దేవునితో సహవాసములు మమేకమై బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. ఒకప్పుడు భయంకరమైన త్రాగుడు, భయంకరమైన జీవితం నాది. ఇలాంటి వెచ్చలబడి జీవితాన్ని ఒకే ఒక్క మాట మార్చింది, నీవు చనిపోతే ఎక్కడికి వెళతావు, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళతావు. ఆ ఒక్క మాట బళ్ళు గుచ్చుకున్న హృదయంలో. అప్పటికి ఫుల్ లోడ్లో ఉన్నాను, తాగేసి నేను. అప్పటికి ఉదయం 10 గంటలు ఆ వాక్యం విసిరితే దైవజనుడు బళ్ళు మీద వచ్చి గుర్తుకుంటే, చనిపోతే ఎక్కడికి వెళ్తా ఉంటాడంటే, ఏం ప్రసంగం ఇది, ఏంటి చచ్చిలో ఎక్కడిపోతాడు తెలుసా అని అనుకుంటూ మనసులో కూర్చుని విమర్శ చేస్తా ఉంటే ఆ వాక్యం నన్ను కెరగడం ప్రారంభమైంది. చనిపోతే, నువ్వు ఈ క్షణాలు చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా. దైవజనుడు వాక్యాన్ని స్పీడ్గా బోధిస్తా ఉన్నాడు. త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, విగ్రహారాధికులు, మాంత్రికులు, జారులు, పురుష సంయోగులు, తిట్టుబోతులు, వీళ్ళెవ్వరూ దేవుని రాజ్యానికి వెళ్ళమని కొరింథీ మొదటి పత్రికలో విషయాలు బోధిస్తూ ఉంటే నా కొరకే బోధ చేస్తున్నాడని హృదయం కలవరపడిపోయి కకలకమైపోయింది. చర్చలో కూర్చోలేక బయటికి వెళ్ళిపోయి మంచి తిమిరిలో ఉన్న జరదకిళ్ళి అలవాటు నాకు. అర్ధరాత్రిలో మా బ్యాచ్లో ఎవరికైనా కిళ్ళి కావాలి, నా దగ్గరికి రావాలా, ఎప్పుడు స్టాక్ ఉండేది జరదకిళ్ళి బాక్స్ దగ్గర. భయంకరమైన శాతం ఉండేది మనిషి. డ్యూటీ కూడా అలాగే చేసేవాడు. 90 నుండి 93 వరకు బాటా కంపెనీలో ఆపరేటర్గా చేశా. 2000 హాల్ట్ ఉన్న హీటర్ దగ్గర నిలబడి ఉండేలాగా దాని మోళ్ళు పట్టుకుని ఒక్కొక్క మోళ్ళు 30 కేసులు మోళ్ళు ఇసిరేస్తా ఉండేవాడిని. ఫుల్ లోడ్లో ఉండేవాడు మనిషి. భయంకరంగా మా యొక్క బాటా కంపెనీ యజమానుడు కేరళ మురళయ్యని సభ విసిరాడు ఆంధ్రాలో. నా దగ్గర ఉన్న సుధీర్ కుమార్ ఎవడైనా సరే మోళ్ళు విసరగల్లో ఉంటే రమ్మని, ఎవడ ముందుకు రా, అంత భయంకరంగా జీవించారు. కానీ అనంతమైన దేవుని ప్రణాళిక. రంగా గారు చనిపోయిన తరువాత నాతో ఉన్నటువంటి వారు చాలా మంది చంపబడిపోయారు. ఆ పరిస్థితిలో దేవుని మందిరములు, దేవుని యొక్క వాక్యం చేత పట్టబడ్డారు. ఆ రోజునే సమస్తమన్నీ కూడా ప్రభువు కడిగేశారు. దేవునికి స్తోత్రం.